హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి అండర్ 1 లాక్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ స్కూటీస్ గురించి తెలుసుకుందాం. ఈ స్కూటీస్ అనేవి మెయిన్గా మైలేజ్, పవర్, ఇంజిన్ అండ్ డిమెన్షన్స్ అనే విషయాలు మీదగా మాట్లాడుకుందాం. మొదటి స్కూటీ వచ్చేసి హోండా యాక్టివా 125. దీని యొక్క ఇంజన్ చూసుకున్నట్లు అయితే 123 సీసీ ఇంజన్. ఈ స్కూటీ యొక్క మైలేజ్ వచ్చేసి 47 కిలోమీటర్లు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్లు. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 162 అండ్ 18 లీటర్ల స్టోరేజ్ స్పేస్. రెండవ స్కూటీ వచ్చేసి టీవీఎస్ నుంచి టీవీఎస్ జూపిటర్ 125. మొదటగా దీని యొక్క ఇంజన్ చేసుకున్నట్లు అయితే 124 సీసీ ఇంజన్. దీని యొక్క పవర్ చూసుకున్నట్లు అయితే 8.1 PS పవర్ అండ్ 10.5 న్యూటన్ మీటర్ టార్క్. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 95 కిలోమీటర్లు/అవర్. మెయిన్గా మైలేజ్ విషయానికి వస్తే 57 కిలోమీటర్లు. అండ్ దీని యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.1 లీటర్లు. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 163 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 33 లీటర్ల స్టోరేజ్ స్పేస్. ఇక మూడో స్కూటీ వచ్చేసే హీరో నుంచి హీరో డెస్టినీ 125. దీని యొక్క ఇంజన్ చూసుకున్నట్లు అయితే 124 సీసీ ఇంజన్. దీని యొక్క పవర్ చూసుకున్నట్లయితే 9.1 PS పవర్ అండ్ 10.4 న్యూటన్ మీటర్ టార్క్. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే 85 కిలోమీటర్లు పైనే వెళ్లగలదు. ఇక మైలేజ్ విషయానికి వస్తే 59 కిలోమీటర్లు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్లు. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 162 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 19 లీటర్ల స్టోరేజ్ స్పేస్. ఇక నాలుగవ స్కూటీ వచ్చేసి టీవీఎస్ నుంచి టీవీఎస్ ఎన్టోక్ 125. దీని యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే 124 సీసీ ఇంజన్. దీని యొక్క పవర్ విషయానికి వస్తే 9.5 PS పవర్ అండ్ 10.6 న్యూటన్ మీటర్ టోర్క్. ఇక టాప్ స్పీడ్ విషయానికొస్తే 95 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇక దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 50 కిలోమీటర్లు. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.8 లీటర్లు. ఇక్కడ డైమెన్షన్స్ చేసుకున్నట్లు అయితే 155 గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 20 లీటర్ల స్టోరేజ్ స్పేస్. ఇక ఐదవ స్కూటీ వచ్చేసి సుజుకి యాక్సెస్ 125. ఇక దీని యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే 124 సీసీ ఇంజన్. ఇక దీని యొక్క పవర్ చూసుకున్నట్లు అయితే 8.4 PS పవర్, 10.2 న్యూటన్ మీటర్ టార్క్. ఇక ఈ స్కూటీ ఒక టాప్ స్పీడ్ విషయానికి వస్తే 90 కిలోమీటర్లు ఈజీగా వెళ్లగలదు. ఇక దీని యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే 45 కిలోమీటర్లు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్లు. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 168 గ్రాండ్ క్లియరెన్స్ అండ్ 21.8 లీటర్ల స్టోరేజ్ స్పేస్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాప్ 5లో నా యొక్క బెస్ట్ పిక్ వచ్చేసి టీవీఎస్ జూపిటర్ 125 ఫీచర్స్ పరంగా. బై ఫ్రెండ్స్.